బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 108వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించేద్దాము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. ఈ మాట దావీదు అంటున్నాడు, నా దేవుని వల్ల, నా దేవుని సహాయం వల్ల మేము శూరకార్యములు జరిగించేద్దాము, గొప్ప కార్యాలు జరిగిస్తాము. ఎందుకంటే మా దేవుడు మా పక్షమునున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మా దేవుని వలన అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, దేవుని వలన మీరు శూర కార్యాలు జరిగించెదరు. శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అంట. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మీరు అనుకుంటుండొచ్చు, దేవుడు నా పట్ల కార్యం జరగాలి, నా పట్ల మేలు చేయాలని అంటుంటారు కదండి. దేవుని బిడ్డలారా, దేవుడు మీ పట్ల మేలు చేయడము, కార్యం చేయడము తప్పకుండా దేవుడు చేస్తాడు. కానీ దేవుని వలన మీరు శూరకార్యాలు జరిగిస్తారంట. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, మీరు దేని కొరకైతే ఇతరుల కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు, ఇక వేరే వేటి కొరకైతే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తారో మీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శూరకార్యాలు జరిగిస్తాడు. అందుకే చూడండి, యెహోషువను దేవుడు నిలబెట్టి, దేవుని బిడ్డలారా, ప్రాకారాలు కూలిపోయేటట్టు చేశాడు. అదే రీతిగా మోషేను దేవుడు నిలబెట్టి సముద్రాన్ని పాయలుగా చేసేటట్టు, ఇవన్నీ దేవుని వలన ఆయన ప్రజల ద్వారా ప్రభు ఏం చేశాడు? శూరకార్యాలు జరిగించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో శూరకార్యములు, అద్భుత కార్యములు చేయడమే కాదు, నీ ద్వారా అనేకుల జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శూరకార్యాలు జరిగిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవుని వల్ల మేము ఏం చేస్తాము? శూరకార్యములు జరిగించేదాము. అవును దేవుని బిడ్డలారా, మిస్పా ప్రారంభించబడ్డ మొదటి సంవత్సరంలో దేవుడు మాకు ఈ వాగ్దానం చేశాడు. దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించేదాం, మా శత్రువులు అణగద్రొక్కువాడు ఆయనే అని దేవుడు మాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మేము ఆ రోజు నుండి నేటి వరకు పట్టుకొని ఉన్నాం. అదే విధంగా దేవుడు మా ద్వారా ఎన్నో కార్యాలు, శూర కార్యాలు, సంఘంలో స్వస్థత, విడుదల కార్యాలు ఎన్నో దేవుడు చేస్తున్నాడు. అది మా వల్ల కాదు, మాతో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీ కుటుంబంతో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. మనందరి ద్వారా దేవుడు శూర కార్యములు జరిగించబోతున్నాడు. శత్రువును అణగద్రొక్కువాడు ఆయనే. శత్రువును చూసి భయపడకండి, బలమైన వ్యక్తులను చూసి భయపడకండి, మీకంటే అధికారంలో ఉండి మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళని చూసి భయపడకండి. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు గనక అవి ఎంత పెద్దవైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వారి ఎదుట దేవుడు మన ద్వారా శూరకార్యములు జరిగించబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారు, వారి జీవితంలో, వారి ద్వారా, వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి పరిచర్యలు, వారి జీవితంలో శూరకార్యములు జరుగునుగాక. నాయన, నమ్ముతున్న బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.